శాంతి చర్యలకు ఇరాన్, అమెరికా దేశాలు రెడీ అవుతుండగా మరోవైపు దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హర్ముజ్ సమీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇది జరిగే కాసేపటికే బందర్ అబ్బాస్ పోర్ట్ వద్ద కూడా పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడులను ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్ ధృవీకరణ చర్యగా అభివర్ణించింది. అమెరికా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఇరాన్ ఆరోపించింది. ఇలాంటి దురాక్రమణలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేగాక తాజా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ తెలిపింది. కానీ అది ఎక్కడి స్థావరం అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే తమ గగనతలంపైకి క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయని కువైట్ దళాలు పేర్కొన్నాయి. వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించాయి. అంతకు ముందు ఇరాన్ పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. హర్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న అమెరికా బలగాలకు, నౌకలకు రవాణాకు ముప్పు పొంచి ఉన్నందునే ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే వ్యూహాత్మకంగా ఈ దాడులు చేసినట్లు అమెరికా అధికారి తెలిపారు. అయితే అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని, అందుకే ఆ డ్రోన్లను అమెరికా దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని తెలిపారు. ఇక టెహ్రాన్ తో సహా మరిన్ని దాడులకు పాల్పడక ముందే తమ దళాలు దాన్ని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. ఇవి ముందు చూపుతో పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని సమర్థించుకున్నారు. అమెరికా దాడుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా, ఎలాంటి ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. కాగా హర్ముజ్ సమీపంలో అమెరికా పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడుతుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ముందు ఇరాన్లోని బందర్ అబ్బాస్ ఓడరేవు పట్టణ సమీపంలో పేలుళ్లు వినిపించాయి. 3 సార్లు పేలుడు శబ్దాలు వినిపించడంతో ఇరాన్ వైమానిక దళాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ పేలుళ్లు ఎలా జరిగాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పక్క శాంతి చర్చలకు ఇరాన్, అమెరికా దేశాలు రెడీ అవుతుండగా మరోవైపు దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హర్ముజ్ సమీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇది జరిగిన కాసేపటికే బందర్ అబ్బాస్ పోర్టు వద్ద కూడా పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడులను ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్ ధృవీకరణ చర్యగా వివరించింది. అమెరికా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఇరాన్ ఆరోపించింది. ఇలాంటి దురాక్రమణలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేగాక తాజా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ తెలిపింది. కానీ అది ఎక్కడి స్థావరం అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే తమ గగనతలంపైకి క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయని కువైట్ దళాలు పేర్కొన్నాయి. వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించారు.
అంతకు ముందు ఇరాన్ పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న అమెరికా బలగాలకు నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉన్నందునే ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే వ్యూహాత్మకంగా ఈ దాడులు చేసినట్లు అమెరికా అధికారి తెలిపారు. అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని, అందుకే ఆ డ్రోన్లను అమెరికా దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని తెలిపారు. అయితే టెహ్రాన్ మరిన్ని దాడులకు పాల్పడక ముందే తమ దళాలు దాని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. ఇవి ముందు చూపుతో పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని సమర్థించుకున్నారు. అమెరికా దాడుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా, ఎలాంటి ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. కాగా హర్ముజ్ సమీపంలో అమెరికా పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ముందు ఇరాన్లోని బందర్ అబ్బాస్ ఓడరేవు పట్టణ సమీపంలో పేలుళ్లు వినిపించాయి. 3 సార్లు పేలుడు శబ్దాలు వినిపించడంతో ఇరాన్ వైమానిక దళాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ పేలుళ్లు ఎలా జరిగాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు.